హలో అండి, ఈరోజు పూరీలోకి శనగపిండి కూర చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది పూరీ కాంబినేషన్. ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకుందాము. కాస్త ఇంగువ వేసుకొని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ఉల్లిపాయల్లో కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మూత ఓపెన్ చేసి చూసామంటే కొంచెం ఈ విధంగా మగ్గుతుంది. అప్పుడు టమాటో ఒకటి వేసుకోవాలి సన్నగా కట్ చేసి. ఒక క్యారెట్, కొన్ని బఠానీలు వేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టి అవి మగ్గనిచ్చేలోపు ఒక 4 స్పూన్లు శనగపిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని డైల్యూట్ చేసుకోవాలి. ఉండలేమీ లేకుండా ఈ విధంగా బీట్ చేసుకొని కొంచెం పసుపు, కారం తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇదేనండి మెయిన్ థింగ్. దీనివల్లే మనకి పూరీ కూర చాలా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసామంటే ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయినాయి. మరీ గోల్డెన్ బ్రౌన్ రాకూడదు, అట్లానే పచ్చిగా ఉండకూడదు. ఉల్లిపాయలు అలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అదే బౌల్లో కొన్ని నీళ్లు పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మనం కన్సిస్టెన్సీకి తగ్గట్లు నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకొని మిక్స్ చేసిన తర్వాత ఉప్పుని చెక్ చేసుకొని తగినంత ఉప్పుని వేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పుని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ విధంగా బబుల్స్ వచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నామంటే పూరీ కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.